పరిశుద్ధుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా ఆరాధనను బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ఈ సమయంలో నీ వాక్యపాద సన్నిధికి వచ్చాం ప్రభువా. నీ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలండి. బాగున్నారు అందరూ? ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. తీయండి మన పరిశుద్ధ గ్రంథాలు అందరూ కూడా తెరవండి. ఈరోజు మన వాక్య ధ్యానాంశం జ్ఞానేంద్రియాలు. ఇంచుమించు ఫిబ్రవరిలోనో మార్చిలోనో స్టార్ట్ చేశాను. ఒకవేళ ఈ డిసెంబర్ వరకు వెళ్ళిపోద్దేమో ఈ అంశం. జ్ఞానేంద్రియాలు అనే అంశంలో నుంచి 3వ భాగం నాలుక అనే భాగం గురించి చెప్తున్నాను. ఈ నాలుక గురించి పార్ట్ 4 చెప్తున్నాను. ఉపోద్ఘాతం చెప్పాను ఒక వారం, తర్వాత అబద్ధాలు మాట్లాడే నాలుక పార్ట్ 1, పార్ట్ 2 దూషించే నాలుక, పార్ట్ 3 శపించే నాలుక. ఈరోజు పార్ట్ 4. ఈ పార్ట్ 4లో 4 నాలుకల గురించి చెప్తాను. నాలుక ఒకటే అంటే 4 రకాలు. నాలుకలో ఉన్న 4 క్వాలిఫికేషన్స్ అంటారా, వాటిని ఏమంటారు, 4 విషయాలు చెప్తాను అనమాట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే రాసుకోండి. 4లో పార్ట్ 4లో మొదటి మాట ఇచ్చకములాడు నాలుక. రాసుకుంటున్నారు అందరూ కూడా? ఇచ్చకములాడు నాలుక. వాక్యంలోనికి వెళ్లే ముందు నేను అడుగుతున్న ప్రశ్న, చెప్పిన వారిని దీవిస్తాను, సేవకురాలు కాకుండా మిగిలిన వారందరూ చెప్పండి, ఇచ్చకము అంటే అసలు అర్థం ఏంటి? రాత్రి మనం మాట్లాడుకున్నాం బుద్ధి అంటే ఏంటి, బుద్ధి కలిగిన వారు ఏం చేస్తారు అని. బుద్ధిలో కూడా కొన్ని రకాలు ఉన్నాయి అని మెసేజ్లకు పెట్టాను. మంచి బుద్ధి ఉంది, నిబ్బరమైన బుద్ధి ఉంది, స్వస్థ బుద్ధి ఉంది, ఇంకా కలహ బుద్ధి ఉంది, స్వబుద్ధి ఉంది. ఇలా అలాగే నాలుగులో కూడా రకాల గురించి చెప్తున్నాను. ఇచ్చకం అంటే మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే నేను కంటిన్యూ వాక్యంలోకి వెళ్ళిపోతాను. అసలు వదిలేసి వేరే విషయం మాట్లాడతాం. ఓకే? ఇంకా ఇచ్చకము అంటే, కాబట్టి బైబిల్ చదువుతాం ఎన్నోసార్లు. ఇచ్చకము చాలా చోట్ల వస్తుంది, కానీ మనకు అర్థం కాదు. చదువుకుంటే వెళ్ళిపోతాం. కొన్ని పాస్టర్ గారు నన్ను అడుగుదాం ఈ మాటకు అర్థం ఏంటి అని ఉండదు, అసలు ఉండదు. అబ్బి అసలు అదే ఏదైనా ఇంట్లో విషయం మనకు ప్రయోజనకరమైన విషయం అయితే, అమ్మకు 100 డబ్బులు పడలా, ఏ అప్లికేషన్ పెట్టుకోవాలి, ఏ సచివాలయానికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి. చాలా మందికి అంటే 16 ఎకరాలు ఉన్నట్టుందంట. పాపం మన పాలు రతనరాజు పాస్టర్ గారు ఉన్నారు చూసారా, వాళ్ళ ఆధార్ కార్డు మీద అంటే ఎకరాలకి 16 ఎకరాల రోజులు పెట్టేసుకున్నారంట వాళ్ళ ఆధార్ కార్డు. పాపం వాళ్ళ డబ్బులు పడలేదని తిరుగుడు తిరగకుండా తిరుగుతున్నారు. మన వ్యక్తిగత స్వలాభాపేక్ష కోసం అయితే ఎంతో ప్రయాసపడతాం, అడిగి మరి తెలుసుకుని మరి వాక్యం గురించి మరి ఎందుకు మనకు అవగాహన ఉండదు? నేను సిగ్గు లేకుండా చెప్తున్నాను, ఒక మాట సిగ్గుపడకుండా చెప్తున్నాను. తెలియంది ఎవరినైనా అడిగి తెలుసుకుంటాను, తెలిసింది చెప్పడానికి సిగ్గుపడను. అది నాకు ఇచ్చినటువంటి వ్యక్తిత్వం, దేవుడు నాకు ఇచ్చిన వ్యక్తిత్వం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సరే రాసుకోండి. ఇచ్చకము అనే మాటకు అర్థం ఏంటంటే ముఖస్తుతి. రాసుకోండి. ఇచ్చకము అనగా ముఖస్తుతి. రెఫరెన్స్లు చదివినప్పుడు మీకు అర్థమైంది. ముఖస్తుతి. స్తుతి అంటే పొగడ్త. చెప్పండి, స్తుతి అంటే పొగడ్త. ముఖస్తుతి, ముఖం ముందు పొగడ్డం, ముఖం వెనకాల తిట్టడం. అర్థమవుతుందా? ఇచ్చకములాడు నాలుక. చూద్దాం ధర్మశాస్త్రం ఏం చెప్తుంది ఈ మాటల గురించి. సామెతల గ్రంథం తీయండి, అందరూ వాక్యం మీద దృష్టి పెట్టండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. తన పొరుగు వానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకున్నట్టుకు వల వేయువాడు. ఈ మాట వెనకాల అందరూ నాతో కలిసి చెప్పండి. తన పొరుగు వానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు. ఇచ్చకం ఆడుతున్నాడు అంటే ఈ మాట కొంచెం ఇబ్బందిగా ఉంది కదా మీకు, ఈ మాట కొంచెం ఇబ్బందిగా ఉంది కదా. ఇచ్చకము అంటే ముఖస్తుతి. ఏమండి, ముఖస్తుతి కలిగి మాట్లాడుతున్నాడు అంటే మీకు వలేస్తున్నాడు అని అర్థం. దీన్ని మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ములగ చెట్టు ఎక్కించడం అంటారు. అదే కదా, అంతేనా? అరే ఎందుకు రండి అలా ములగ చెట్టు ఎక్కి చేస్తున్నావా అంటే, ములగ చెట్టు ఎక్కితే చెట్టు చివరికి ఏమైపోతాడని అర్థం. వినండి, నేను అడిగినప్పుడు సమాధానం చెప్పండి, ఇంకెవరు మాట్లాడదు. ఓకేనా? దేవుని స్తోత్రం చెప్పండి. డిస్టర్బెన్స్ అవ్వకూడదు, నేను అడిగినప్పుడే సమాధానం చెప్పండి. ములగ చెట్టు ఎక్కుతున్నాడంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడుగప్పుడు అసలు ఎక్కిన తోటనే పడిపోతాడు, ఎప్పుడోకప్పుడు కాదు. ఎందుకంటే ములగ చెట్టు అంత పల్లసగా అంత బలహీనంగా ఉంటుంది కాబట్టి. తెలిసి బుద్ధి ఉన్నవాడు ఎవడో కూడా ములగ చెట్టు అంత ఎక్కడం. కానీ మాటల్లో ములగ చెట్టు ఎక్కడం అంటే నిజంగా దాన్ని బాహ్యంగా తీసుకోవద్దు.
ఎదుటి వారిని కొంతమంది పొగుడుతూ ఉంటారు. పొగిడి 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 మొలగ చెట్టు ఎక్కించడం అంటే దాని అర్థం ఏంటంటే, మొలగ చెట్టు ఎక్కిన వాడు ఎలా పడిపోతాడో ఆ మాటలకి పడిపోయి వాడికి బానిస అయిపోతాడు అని అర్థం. వలేస్తున్నాడంటే చేపల్ని దక్కించుకోవడానికి వలేస్తాడు వలేసేవాడు. అలాగే కొంతమందిని వలయడానికి, కొంతమందిని బానిసలు చేసుకోవడానికి, కొంతమందిని తమకు ఇష్టమైనటువంటి వారిగా మలుచుకోవడానికి ఏం చేస్తారంటే, మన ముందున్నటువంటి వాళ్ళు, మన తోటి సహోదరులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, ఈ రోజున ఇచ్చకములాడేటటువంటి నాలుకను కలిగి ఉంటున్నారు. ఎవరు ఎలాంటి వాళ్ళు మనకు తెలియదు. పై మాటలను బట్టి వాళ్ళ అంతరంగాన్ని మనం గుర్తించలేం. కాబట్టి ఇచ్చకములాడు నాలుక కలిగినటువంటి వారికి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరు మన దగ్గర మాట్లాడినా కూడా, ఎవరు మనల్ని పొగిడినా కూడా, వాళ్ళు నిజంగా పొగుడుతున్నారా, ఉత్తినే పొగుడుతున్నారా? మన దగ్గర ఏదైనా స్వలాభాపేక్ష కోసం పొగుడుతున్నారు. కొంతమంది ఎందుకు పొగుడుతారంటే అవసరాలు తీర్చుకోవడం కోసం. ఇప్పుడు నవీన్ లక్షాధికారి అనుకోండి, నేను కొంచెం ఇబ్బందిలో ఉన్నాను, మాట్లాడితే నవీన్ దగ్గరికి వెళ్ళి, నవీను నీ అంతటో లేడు తెలుసా మా ఊళ్ళో, ఎందుకని దాన్ని ఇంకో కొంతమంది అనుకుంటారు, అరే భలే ఇసుకేస్తున్నారు నువ్వా. దీని అర్థం నాకు తెలియదు. ఇసుకేత్తం అంటే నాకు అర్థం తెలీదు. కొంతమంది నలుగురు కూర్చుని మాట్లాడుకునే మాటలు ఈ భాష వస్తూ ఉంటుంది. ఇసుకే మాకరా అంటారు. దాని సరే నాకు అర్థం తెలియదు, మీకన్నా తెలిస్తే చెప్పండి పోనీ. ఇసుకేయడం ఏంటి, అర్థం ఏంటి తెలుసా అంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను తమ్ముడి దగ్గరికి వెళ్ళి, తమ్ముడు నీ అంత తోడు లేడు అని అంటున్నానంటే కారణం ఏంటి? తన ద్వారా ఏదో నేను పొందుకోవాలనుకున్నాను, లబ్ధి పొందుకోవాలనుకున్నాను. నా అవసరత తీర్చుకోవటం కోసం యోగ్యత లేకపోయినా, నీకు యోగ్యత ఉంది తమ్ముడు ఊరిని అంటున్నాను, యోగ్యత లేకపోయినా నీ అంత తోడు లేడు తెలుసా మా ఊళ్ళో. అవసరం తీరేంత వరకే. అవసరం తీరిపోయిన తర్వాత నవీన్ ఇంటికి వెళ్ళడం కానీ, నవీన్ పలకరించడం కానీ, ఫోన్ చేయడం కానీ ఏమైనా ఉంటాయంటే, అవసరం తీరేంత వరకే ఇచ్చకము, ముఖస్థుతి. అవసరం తీరేంత వరకు ఫోన్ కింద ఎట్టరు కొంతమంది. అవసరం తీరాక మన ఫోన్ ఎత్తరు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏదో కొన్ని అనుభవాలు ఉంటాయి చెప్తున్నాం, అలాగే దయచేసి వినండి, అర్థం చేసుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇదిగో తన పొరుగు వానితో ఇచ్చకములాడువాడంట, వాని పట్టుకొనుటకు వలవే వానితో సమానుడు అంట. కాబట్టి మన దగ్గర చాలా మంది రోజు మన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు, ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు, మనవిల్లా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట్లాడే మాటల్లో ముఖస్థుతి ఎంత ఉంది, వాస్తవికమైన సంగతి ఎంత ఉంది అని గ్రహించుకోవాలి మనం. జ్ఞానము లేనివాడు ప్రతి మాట, ఆడేదో వల్లేసాడు, నువ్వు వల్ల పడ్డావనుకో నీకు ఉన్నదంతా పోగొట్టుకుంటావు. కాబట్టి పొగిడితే పొగడతలకి పడిపోమాకండి. ఎవరో అన్నారు, ఒక ఆయన, బట్టకి జాడింపంట, కూరకి తాలింపంట, మనిషికి పొగిడింపంట. పొగిడితే పలి ఉబ్బు తప్పిపోతారండి. అంతేనా? ఉబ్బిపోతారు. శనగలు ఉబ్బితే చూడండి, అలా ఉబ్బిపోతారు. ఏంటో అవునా ఆకాశానికి వెళ్ళిపోతారు, నా అంతటోడు లేడని ఫీల్ అయిపోతారు. తర్వాత మార్చదండి. సామెతల గ్రంథం 28:23, దయచేసి ఎదుటివారు మీ దగ్గరకు వచ్చి ఎప్పుడైనా మిమ్మల్ని పొగుడుతుంటే, ముఖస్థుతి చేస్తుంటే, దయచేసి ఆ మాటలను నమ్మమాకండి. ఆ మాటల వెనకాల గుంటలు తీసే స్వభావం ఉంది. మనకి వలేస్తున్నారు వాళ్ళు, మనల్ని పడేయడానికి చూస్తున్నారు వాళ్ళు. సామెతలు 28:23 అండి. నాలుకతో ఇచ్చకములాడు వానికంటే నరులను గద్దించువాడు తొదకు ఎక్కువ దయ పొందును. ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి ఈ వచనంలో. ఒకటి నాలుకతో ఇచ్చకములాడు వాడు, రెండు గద్దించేవాడు. మీ అందరూ ఎవరిని ప్రేమిస్తారు చెప్పండి? ఇచ్చకములాడేవాడిని ప్రేమిస్తామ్మా. మన ముందు మనం పొగిడేవాళ్ళని నమ్ముతామ్మా, అంతే. గద్దించేవాళ్ళని మనం నమ్మంగా. గద్దించే సేవకుని కూడా నువ్వు పట్టించుకోగా. గద్దించే సేవకుడు అంటే కూడా నీకు ఇష్టం ఉండదుగా. కానీ భక్తుడైనటువంటి దావీదు గారు ఏమంటారు తెలుసా అండి? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అంటాడు భక్తుడు. భక్తిహీనులైతే ఎవరు పొగిడితే అక్కడికి వెళ్ళిపోతారు. ఆ పాస్టర్ గారు పొగిడితే అక్కడికి వెళ్ళిపోతారు, ఈ పాస్టర్ గారు పొగిడితే ఇక్కడికి వెళ్ళిపోతారు. అందుకని వాక్యం చెప్తుంది, నాలుకతో ఇచ్చకములాడు వాడు నిన్ను మోసం చేస్తున్నాడు, అది తెలుసుకో. నీ ఎదుట నిన్ను గద్దిస్తున్నాడంటే నీ మేలు కోరేవాడు, అది తెలుసుకో. గద్దించేవాడే చెప్పండి, గద్దించేవాడే ప్రేమించేవాడు. నిన్ను ఎవరైనా గద్దిస్తున్నారంటే వాళ్ళే నీ సొంత స్నేహితులు. నీ ఎదుట నీ తప్పుని ఏలెత్తి చూపిస్తున్నారంటే వాళ్ళే నీ నిజమైన స్నేహితులు. కానీ నీ నా స్వభావం ఏంటి తెలుసా? మన తప్పుని ఎవరిని ఏలెత్తి చూపితే మంట మండిపోద్ది, రగిలిపోద్ది. అది మనిషికి ఉండాల్సిన బుద్ధి అది కాదండి. మనిషికి ఉండాల్సిన స్వభావం అది కాదండి. మన ముందు ఎవరైనా మన తప్పుని ఏలెత్తి చూపినప్పుడు దాన్ని సవరణ చేసుకోవాలని మనకు చెబుతారు. ఎందుకని? మనం అంటే గిట్టక కాదు, మన గురించి ఇంకొకళ్ళు ఎవరైనా బ్యాడ్గా అనుకోకూడదని. నీ మేలు కోరేవాడు నిన్ను గద్దిస్తాడు. కానీ ఈ రోజున 100కి 99% గద్దించే వాళ్ళని ప్రేమించట్లేదు సమాజం.
గద్దించే వాళ్ళని అర్థం చేసుకుంటలేదు సమాజం. వాళ్ళు నన్ను గద్దించారు కదా. మా అమ్మ ఉందండి, మేనత్త. ఎంతమందికి మేనత్త అనుకున్నారు? మేనల్లులకి, మేనగోడలకి. నేను ఎన్నోసార్లు చెప్తా, వదిలే వదిలే వదిలే, కానీ వదలదాం. నా మేనల్లులు అలాంటి కాదు, నా మేనగోడలు అలాంటి వాళ్ళు కాదు అంటది. మంచిగా చెప్పుద్ది. తర్వాత ఏదో ఒకటి నింద మీదకి వేసుకొచ్చి, నా కొడుకు ముందే చెప్పాడు, నేను వినలా, నా నోటితో నేను ఇంకెప్పుడు అంటది. మళ్ళీ తెల్లారేసరికి మళ్ళీ వాళ్ళు ఏదైనా ఇబ్బందులు పడ్డారంటే, ఒరే అది కాదురా, ఇది కాదురా. అనుబంధం అలాంటిదంట, చూసారా? కానీ వాళ్ళు అనుకోవాలి కదండి. అనుబంధం అని మనం అనుకుంటే సరిపోదు. ఎవరు అనుకోవాలి? అవతలోడు కూడా అనుకోవాలి. అవతలోడు అనుకోనప్పుడు నువ్వు ఎంత మేలు చేసినా, నువ్వెంత ప్రేమించినా, నువ్వెంత గద్దించినా నిన్ను శత్రులాగానే చూస్తారు వాళ్ళు. ఎరా బాధపడుతున్నావా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం అనుకుంటే సరిపోతుండి, అవతల కూడా అనుకోవాలి కదా. వాక్యం మాట విందాం ఈరోజు. మన ఎదుటికి వచ్చి మనం పొగిడే వాళ్ళ మాటలు కాదు మనం వినాల్సింది. మన ఎదుటికి వచ్చి మన తప్పుని ఏలెత్తి చూపించేవాడు మనకు నిజమైన స్నేహితుడు. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిన్నో మొన్నో లేకపోతే ఇంకెప్పుడు మీ గతంలో ఎవరైనా అలా నిందించడం వల్ల, మిమ్మల్ని గద్దించడం వల్ల, ఏమంటే మీ తప్పు నీళ్ళెత్తి చూపించడం వల్ల దూరం అయిపోయారా? ఈ రోజైనా తప్పు తెలుసుకుని వాళ్ళని చేర్చుకో, వాళ్ళని ప్రేమించిన వాళ్ళతో తిరిగి మాట్లాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నాలుకతో ఎచ్చకములు ఆడేవాడు నిన్ను మోసం చేస్తున్నాడు, నిన్ను గద్దిస్తున్నాడంటే నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ మాటను తెలుసుకోండి. సామెతలు 26:28 చదవండి. అబద్ధములాడువాడు, ఇచ్చకపు మాటలాడువాడు, ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలగజేను. ఈ మాట వెనకాల చెప్పండి. ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలగజేయును. ఇచ్చకం అంటే ఏంటండి? ముఖస్తుతి. నీ ముందుకొచ్చి నిన్ను పొగుడుతున్నాడు అంటే నీకేదో నష్టం చేయాలని చూస్తున్నాడు. ఎన్నో విషయాలు చూపిస్తాను మీకు నేను ఆధారంగా. ఈ రోజున మనం నష్టపోయేది అక్కడ తెలుసండి. ఇలాంటి తేనెలొలికించే మాటలు విని మోసపోతాం. తేనెలొలికించే మాటలు విని స్నేహితులు నమ్మి, స్నేహితులని చెప్పి చాలా మందిని నమ్మి అలాంటి ఇచ్చకపు మాటలకి, ముఖస్తుతి మాటలకి పడిపోయి మనకున్నదంతా వాళ్ళ చేతులు పెట్టి, ఒక మూట 2 మూటలు వస్తాయి అంటే ఉన్నదంతా మూట కట్టేసి వాళ్ళ చేతిలో పెట్టి ఉన్నదంతా ఊడ్చేస్తే తర్వాత మోసపోయానే. నేను అంటాను, అనుభవంతో చెప్తున్నాను, వినండి మాట. మోసం చేసేవాడు తప్ప, మోసపోయేవాడు తప్ప. అబ్బా, మీ అందరు కూడా మోసపోయారు అన్నమాట. అయితే నేను అక్కడనే అనుకున్నాను, అందరికి కొన్ని అనుభవాలు. కాబట్టి మోసం చేసేవాడు వాడు స్వలాభపక్ష కోసం చేస్తానే ఉంటాడు. వాడికి మార్పు ఉండదు. ఎన్నిసార్లు మోసపోతావు? ఒకసారి మోసపోయావు, 2 సార్లు మోసపోయావు, 3 సార్లు. బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. మీకు అనకూడదు కాబట్టి నాకు అనుకుంటున్నాను. నాకు బుద్ధి జ్ఞానం ఉండాలి కదా కాస్తంత. ఎన్నిసార్లు మోసపోతాం? కాబట్టి గమనించాలి, ఇచ్చకపు మాటలు మనం వింటే ఎప్పుడైనా మోసపోతాం. కాబట్టి ఇక్కడి నుంచి అయినా ముఖస్తుతి చేసే మాటలను వినకండి. ముఖస్తుతి మాటలు, ఇచ్చకపు మాటలు ఎవరి దగ్గర ఉంటాయో చూద్దాం ఇప్పుడు. ఇచ్చకం అంటే ఏంటి? ఇచ్చకములాడే వారి వలన పడిపోతాం, ఇచ్చకములాడే వారి వలన మోసపోతాం, ఇచ్చకములాడే వారి వలన నష్టపోతాం అనే విషయాలు నేర్చుకున్నాం ఇప్పుడు దాకా. ఇప్పుడు ఇచ్చకములాడే స్వభావం ఎవరి దగ్గర ఉంటుందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. నాకు తెలిసి మన సంఘంలో ఎవ్వరు ఉండరు. ఎందుకంటే మీ అందరూ కూడా మొక్కుసూటిగా మాట్లాడేవాడు కాదా? సూటిగా మాట్లాడేవాడు కంట శత్రువులు ఎక్కువ అంట. అందుకని మనందరికీ శత్రువులు ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళని ఏదో చేసి కాదు, ఉన్నమాట మాట్లాడు. ఉన్నమాట అంటేనంట ఓళ్ళకు దూరం అంట, ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువ అంట, ఏసి రక్తం విజయం. ఎవరు అవునన్నా కాదన్నా ఉన్నమాట మాట్లాడదాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మనుషుల దగ్గర నీతిమంతులు మనకెందుకంటే, దేవుని ఎదుట మనం నీతిమంతులుగా ఉండాలి. కాబట్టి వాక్యాన్ని చూద్దాం. పరస్త్రీ చూడండి ఎవరి దగ్గర ఉంటుందంట? సామెతల గ్రంథం 6:24 వచ్చిన సామెతల గ్రంథం చదవండి. మళ్ళీ ఫస్ట్ ఏం చదవండి. చెడు స్త్రీ ఎద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. ఏవి నిన్ను కాపాడును? ఏవి నిన్ను కాపాడును? ఆ మాట అర్థం కానప్పుడు పై వచ్చిన చదవాలి. అది ఆజ్ఞ దీపముగాను, ఉపదేశము వెలుగుగాను. ఆజ్ఞ దీపం, ఆజ్ఞ దీపం. నీ వాక్యమే నా పాదములకు
దీపం. ఈ రోజు అయినా ఈ వాక్యం వినండి, ఈ వాక్యం మీకు దీపంగా ఉంటుంది. దీపం లేకుండా చీకట్లో వెళ్తే గుంటలో పడిపోతాం. అర్థమవుతుందా? ఇచ్చకపు మాట్లాడే స్త్రీలు ఉంటారంట. యవనస్తులారా, ఇక్కడ ఉన్నారు కొంతమంది, చాలా మంది యూట్యూబ్లో వింటున్నారు అనుకోండి. యవనస్తులారా గమనించండి, ఇచ్చకములాడే స్వభావం ఎవరి దగ్గర ఉంటుందంటే అమ్మాయిల దగ్గర ఎక్కువగా ఉంటుంది. అబ్బాయిల దగ్గర ఉండదని నేను చెప్పట్లా, అబ్బాయిల దగ్గర కంటే అమ్మాయిల దగ్గర ఇంకా ఎక్కువగా ఉంటుంది. అమ్మాయిలు అబద్ధం ఆడినా ఇల్లు కట్టినట్టు గోడ కట్టినట్టు ఉంటుందంట. మనం దడిగట్టినట్టు కూడా ఉండదు అబద్ధం చెప్తే. మనం నిజం చెప్పినా నమ్మరు తమ్ముడా. అదేంటో ఆడవాళ్ళు అబద్ధం చెప్తే బలి నమ్మేస్తారు. మరి వాళ్ళు వెనతో పెట్టిన విద్యేమో నాకు అర్థం కాదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి మన కృపా మినిస్ట్రీ సంఘ స్త్రీలను నేను అన్నండి, ఎందుకంటే మీరంటే నాకు చాలా అభిమానం, చాలా గౌరవం. తర్వాత 7వ అధ్యాయం 5వ వచనం, సామెతల గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. అవి జార స్త్రీ ఎద్దుకు పోకుండాను, అదుగదుగో ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. ఇంతకు ముందు ఇచ్చిన వచనంలో, ఇప్పుడు ఇచ్చిన వచనంలో పరస్త్రీ ఇచ్చకపు మాటలు మాట్లాడితే, జారస్త్రీ ఇచ్చకపు మాటలు మాట్లాడితే ఎవరు ఈ జారస్త్రీ? ఒకసారి చెప్పాను, జారస్త్రీ అంటే ఎవరో, వేశ్య అంటే ఎవరో, వ్యభిచారంటే ఎవరో. మళ్ళా చెప్పనా? పెళ్ళైన తర్వాత ఒక స్త్రీ పరాయి పురుషుడితో తప్పు చేస్తే దాన్ని వ్యభిచారం అంటారు. పెళ్లి కాకముందే ఒక యవనస్తురాలు తప్పు చేస్తే దానిని ఏమంటారంటే జారత్వము అంటారు. పెళ్ళైనా కాకపోయినా అదే వృత్తిగా వ్యభిచారంలో కొనసాగుతుంటే వారిని వేశ్య అంటారు. ఓకేనా? ఇప్పుడు ఎవరి దగ్గరండి ఇచ్చకపు మాటలు ఉంటాయంటే జార స్త్రీ అంటండి ఇచ్చకపు మాటలు మాట్లాడుద్దంట. ఏమంటే తెలుసా? ఆ అనుభవాలు కూడా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ఎక్కడ చూడండి, 7వ అధ్యాయం. ఇచ్చకపు మాటలు ఎలా ఉంటాయో చూడండి. 7వ అధ్యాయం నేను చదువుతాను, 7వ వచనం నుంచి. జ్ఞానం లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పొడుచువాడొకడు నాకు కనబడిను. చూసావా? నువ్వు బుద్ధి కలిగి ఉన్నావు అనుకో, జ్ఞానం కలిగి ఉన్నావు అనుకో, తప్పించుకుంటావు. బుద్ధి నిన్ను కాపాడు. నువ్వు రాత్రి చెప్పాను, బుద్ధి నిన్ను కాపాడుద్ది. పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు, చెడు స్త్రీ ఎత్తుకు పోకుండా నిన్ను కాపాడుతాయి. కానీ బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు పడిపోతారు ఇచ్చకపు మాటలకి. 8వ వచనం. సంధ్య వేళ ప్రొద్దు గుంకిన తర్వాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జార స్త్రీ సందు దగ్గర. ఏ సందు దగ్గర? అసలు రాత్రి వేళ సందు దగ్గర పని ఏంటి? ఇడిగి బుద్ధి లేదు. ఇడిగి బుద్ధి లేనోడు వృద్ధిలోనికి రాడు. యవనస్తుడా, నువ్వు సాయంకాలం అయిందని నువ్వు ఎక్కడ ఉండాలి? ఇంట్లో ఉండాలి. ఇంకెక్కడ ఉండాలి? ఇస్సాకు సాయంకాల సమయమున బారికి వెళ్ళాడా? ఇస్సాకు సాయంకాలమున పొలమునకు ధ్యానింపబయలు వెళ్ళను. పొలము అనగా సంఘం. ధ్యానింపబయలు వెళ్ళను. ప్రార్థన అనుభవం కలిగి ఉన్నాడండి. సాయంకాలం అయితే మోకాళ్ళు వేసేవాళ్ళే. రేయి మొదటి అంటే అదే ఆ సాయంకాలమే రేయి మొదటి జాము. తెల్లవారినప్పుడు మొదటి జాము అనుకుంటారు చాలా మంది. కాదు, రేయి మొదటి జాము అంటే సాయంకాల సమయం, సంధ్యా సమయం అని కూడా అంటారేమో. దేవుని స్తోత్రం చెప్పండి. సాయంకాలం అయితే కొంతమంది యవనస్తులు మందిరానికి వస్తారు. సాయంకాలం అయితే కొంతమంది యవనస్తులు పొలిమేరలకు వెళ్తారు. ఇంకా ఏయో ప్లేసులు ఉన్నాయి, మనకు అనవసరం. సంధ్య వేళ ప్రొద్దు గుంకిన తర్వాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జార స్త్రీ సందు దగ్గర ఉండి వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమును నడుచుచుండెను. అంతటా వేశ్యావేషము వేసుకుని కపటము గల స్త్రీ, మోసం కపటము గల స్త్రీ ఒకటి వారిని ఎదుర్కొని వచ్చాను. జాగ్రత్తగా వినండి. అది బొబ్బలు పెట్టున్నది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలవు. ఎప్పుడు చూసినా రోడ్ల మీద తిరుగుతుంది తప్ప ఇంటి దగ్గర ఉండదా? అర్థమవుతుందండి? ఆమె ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధులలోనూ అది ఉండును. ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండును. అది వానిని పట్టుకున్నట్టుకు అది వాని పట్టుకుని ముద్దు పెట్టుకొనిను. వా, భార్య ఎవరిని ముద్దెట్టుకోవాలి చెప్పండి? భర్తను ముద్దెట్టుకోవాలి. రోడ్డు మీద వెళ్ళి ప్రతి ఒక్కరిని ముద్దెట్టుకున్నాడు. దాని అర్థం ఏంటి? వేశ్య, పరస్త్రీ, జారస్త్రీ. చాలా ఆమె వెంట వెళ్ళినోళ్లే కానీ తిరిగి వచ్చిన వాళ్ళు లేరంట. మరి గుంటలోకి వెళ్ళిపోతాం మరి అంతే. వేశ్య లోతైన గొయ్యి అన్నాడు సొలొమోను గారు. వేశ్య లోతైన గొయ్యి, దాంట్లో పడ్డావంటే లేవటం నీ తరం కాదు. పరస్త్రీ ఇరుకైన గుంట అని వాక్యం చెప్తుంది. ఇరుకైన గుంటలో పడితే లేస్తామండి అబ్బా. అందుకని పరస్త్రీ మాట్లాడే మాటలకి అంటదంట, నాకు పెళ్ళైంది కానీ దయచేసి మాటలు మాట్లాడకూడదు. కానీ యవనస్తులారా, మీ కళ్ళు తెరవడం కోసం కొంతమంది యవనస్తుల కోసం చెప్పాలి. నేటి యువత అనేక మంది వ్యభిచారానికి అలవాటు అయిపోయారు, అనేక మంది డ్రగ్స్కి అలవాటు పడిపోయారు, అనేక మంది భయంకరమైనటువంటి పాపానికి లోబడిపోయారు. కాబట్టి కొంతమంది వింటున్నారు కాబట్టి చెప్పాలి. ఆమంటదంట, నువ్వే నా లైఫ్లో మొట్టమొదటి మగోడివి.
ఏమంటుందంట, 100 నెంబరోడు వచ్చినా సిగ్గుమలని ముఖం పెట్టుకుని, నువ్వే అసలు నాకు ఏమీ తెలియదు మరి ముద్దట పెట్టుకున్నా, ఏమీ తెలియదు ముద్దట పెట్టుకున్నా, కనిపించిన ముద్దటేసావంటే నువ్వు ఎంత దారుణం, ఎంత భయంకరం. కొంతమంది కనురెప్పలు చిలికిస్తారంట, కొంతమంది పెదాలు కాదు, కొంతమంది కనురెప్పలు సైగ చేస్తారంట, చిలికిస్తారంట. అబ్బో అవన్నీ మనకు తెలియదు కానండి. సరే, అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరిగినది, దాని పాదములు దాని ఇంట నిలబోవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత విధులను అది ఉండును, ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండును. అది వానిని పట్టుకుని ముద్దు పెట్టుకుని, తర్వాత ఏమంది, ఇదిగో సిగ్గుమలిని ముఖం పెట్టుకుని ఇట్లా నేను సమాధాన బలులు నేను అర్పింపవలసి ఉంటని నేడు నా మొక్కుబళ్ళు చెల్లించున్నాను. కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలని నేను రాగా, నిన్ను ఎదుర్కొనవలని నేను బయలుదేరగా నీవే కనబడితివి. నా మంచం మీద రక్త కమ్మళ్ళను, ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పని గల నారదు పట్లను నేను పరిచి ఉన్నాను. నా పరుపు మీద బోలము, అగరు కార్పు చెక్క చల్లి ఉన్నాను. ఇవి ఆనాటి కాలంలో చేసేవాళ్ళేమో, ఈనాటితే స్ప్రేలు పర్ఫ్యూమ్లు వచ్చేసినాయి. ఈ శాఖలో ఈ లవంగాలు, ఈ ధనియాలు లేవు. ఓకేనా? దేవుని స్తోత్రం చెప్పండి. సువాసన కోసం అప్పుడు వాడేవాళ్ళు అనుకుంటా, మన పూర్వకాలం మనుషులు కాదుగా. అగరు కార్పు చెక్క చల్లి ఉన్నాను. ఉదయం వరకు వలపు తీరా తృప్తి పొందుదుము రమ్ము, పరస్పర మోహము చేత చాలా సంతృష్టి పొందుదుము రమ్ము. పురుషుడింట లేడు, దూర ప్రయాణం వెళ్ళి ఇప్పుడు బండారం బయటడిపోయిందా? అదైందండి. పెళ్ళయింది ఈమెకి, భర్త ఇంటికి లేడు, బయటికి వెళ్ళాడంట. మరి ఏం పోయగలను నీకు? భర్త కష్టపడడానికి వెళ్ళాడు, లారీకి వెళ్ళాడో, డ్యూటీకి వెళ్ళాడో, వ్యాపారానికి వెళ్ళాడో, కోయిటా వెళ్ళాడో, దుబాయ్ వెళ్ళాడో, ఇంకో దేశం వెళ్ళాడో, ఉద్యోగరీత్యా వెళ్ళాడో, ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు. నీ కోసమే కదా నీ భర్త కష్టపడేది, నీ కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసమే కదా నీ భర్త కష్టపడేది. అలాంటి భర్తని మోసం చేయడానికి నీకు ఎలా? అలాంటి వాళ్ళండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇలాంటి స్త్రీలు మాట్లాడతారంట ఇచ్చకపు మాటలు. ఇంట్లో ఉన్న భర్త ఎప్పుడు ఇసుక్కుంటది. మనోడు ఇచ్చకపు మాటలకు ఎందుకు పడిపోతాడు తెలుసా? అమ్మలారా, భార్యలారా, దయచేసి స్త్రీలారా, మీ ఇంట్లో ఉన్న పురుషుల్ని కొంచెం ప్రేమించండి. మీకు నచ్చపోయినా ఒక్కొక్కసారి పొగడండి. అర్థమైందా? స్త్రీలారా, భర్తలు కలిగిన స్త్రీలారా, పెళ్లిళ్ళైన స్త్రీలారా, మీ భర్త నల్లోడైనా, కుళ్ళోడైనా, మంచోడైనా, చెడ్డోడైనా, తాగుబోతుడైనా, తిట్టుబోతుడైనా, తిరుగుబోతుడైనా అప్పుడప్పుడు పొగడండి. లేకపోతే బయట వాళ్ళు పొగిడితే ఆ పొగతలు పడిపోతారు మన వాళ్ళు. ఇల్లు కాలి, చేతులు కాలిన తర్వాత ఆకులు కట్టుకుంటే ఏం ప్రయోజనం? అర్థమవుతుందా? నువ్వు నీ భర్తను పొగడకపోతే, అబ్బే పెళ్ళై 10 ఏళ్ళు అయింది, నా భార్య ఎప్పుడు నన్ను ఈ మాట అనలేదండి. ఆ అమ్మాయి ఏంటంట, నువ్వు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నావు తెలుసా అనగానే మన గుండె జారి కిందకు వచ్చేసింది. నేను హ్యాండ్సమ్గా ఉన్నానా, అందంగా ఉన్నానా, మా ఆవిడ ఎప్పుడు నాతో ఈ మాట అనలేదే. దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి, పరస్త్రీ పలికే ఇచ్చకపు మాటలకు లోబడకుండా వాళ్ళ నోరు ఎలాంటిదంటే చూడండి, కీర్తన 5:9, కీర్తన 5:9 ముందుకు వెళ్తున్నాను దయచేసి. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి. అదుగో నాలుగుతో ఇచ్చకమలాడుతారంట. చాలండి, వారి కంఠం తెరచిన సమాధి. తెరిచిన సమాధి దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళారా? అలాంటి అవకాశాలు రాలా, నేను కూడా ఎప్పుడు వెళ్ళా. ఒకవేళ సమాధిని పూర్తి చేసిన తర్వాత 1 నెల రోజులు, 4 నెలలు అయిపోయిన తర్వాత దాన్ని తెరిస్తే ఏమవుతుందండి? ఏ వాసన? మల్లెపూల వాసన అవుతుందా? కుళ్ళు. వాక్యం చెప్తుంది, సమాధి అంటే పైకి శృంగారంగా ఉంటుందంట, అందంగా ఉంటుంది, కానీ తెరిచి చూస్తే శృంగార సమాధుల గురించి ఉంటుంది కదా, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఉంటుంది. సమాధులు పైకి చూడండి ఎంత అందంగా ఉంటాయి, కానీ లోపల తెరిచి చూస్తే కుళ్ళు, అజితేంద్రత్వంతో ఉంటుందంట. కుళ్ళు, కపటం. చాలా మంది నోరు తెరిస్తే అలాంటి కంపు మాటలు, అలాంటి గబ్బు మాటలు, అలాంటి చండాలమైన మాటలు, రా వలపుతేరా, పరస్పర మోహము చేత తృప్తి పొందుదుము, ఇలాంటి భయంకరమైన ఇచ్చకపు మాటలు. ఇచ్చకం అంటే ముఖస్థుతి. వాడు అందంగా లేకపోయినా నువ్వు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నావో తెలుసా? అసలు నీ వంటి వాడు నేను ఎక్కడ ఈ ప్రపంచంలో చూడలేదు తెలుసా? నిజమే, అందుకనే అక్కడికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, తర్వాత మాట యెహెజ్కేలు గ్రంథం 12:24. ఇచ్చకములాడేవారు పరస్త్రీలే కాదు, జార స్త్రీలే కాదు, ప్రవక్తలలో కూడా ఉన్నారు. నేను నెక్స్ట్ పాయింట్కి వస్తున్నాను. 1, ఇచ్చకంలాడేవాడు మనకు వలేస్తున్నాడు, ఇచ్చకంలాడేవాడు మనకు మోసం చేస్తున్నాడు, ఇచ్చకంలాడేవాడు మనకి నష్టాన్ని చేస్తున్నాడు. తర్వాత ఇచ్చకంలాడేవారిలో ఎవరు ప్రాముఖ్యంగా ఉంటారంటే జార స్త్రీలు ఉంటారు. ఆ జార స్త్రీలు నోరు తెరిస్తే కంపు, నోరు తెరిస్తే ఇచ్చకపు మాటలు, ముఖస్థుతి మాటలు, పై మాటలు, ఎదుటివాడిని నాశనం చేయాలనే మాటలు. చదవండి యెహెజ్కేలు గ్రంథం 12:24. వ్యర్థమైన దర్శనమైనను
ఇచ్చకములాడే సోదిగాండ్ర మాటలైనను ఇజ్రాయేలులో ఇకను ఉండవు. అంటే అంతకుముందు ఉన్నాయనే కదా దాని అర్థం. ఎవరున్నారంటండి? సోది చెప్పే, మళ్ళీ చదవండి ఒకసారి, ఏజ్కేలు గ్రంథం 12. వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదెగాండ్రైనను. సోదెగాండ్రు, సోదోళ్ళు ఏం చేస్తారు? మనం డబ్బు పెడితే మన వైపు మాట్లాడతారు, మనం డబ్బు ఇవ్వకపోతే శాపాలు పెడతారు. సోది వాళ్ళు చేసే పని అది. అవునంటారు కదంటారా? అది వాళ్ళకి మనం వాళ్ళ జేబులు నింపుతున్నప్పుడు మనకు శుభమే పలుకుతారు, మనకు శాపం ఎందుకు పలుకుతారు? సోదెగండ్రు ఎలాంటి వాళ్ళు అంటే మట్టి గోడకు గచ్చుపోత పూసేటటువంటి వాళ్ళని వాక్యం చెప్తుంది. నా జనులు కంటిన మట్టి గోడకు గచ్చుపోత పూయవారు మీరే అన్నాడు దేవుడు ఇర్మియా 14:14. జనులు కట్టిన మట్టి గోడకు వీళ్ళు గచ్చుపోత పోస్తున్నారంట. ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు, మీకు శుభం కలుగుద్ది, శుభం కలుగుద్ది. వాళ్ళు పతనమైపోయే స్థితిలో ఉన్నా కూడా వీళ్ళు ఏమంటారంటే శుభం కలుగుద్ది, మీకు శుభం కలుగుద్ది. అలాంటి మాటలు, ఇచ్చకపు మాటలు, సోదె మాటలు. తర్వాత చూడండి రోమపత్రిక 16:17. అందుకనే అపోస్తుడైన పౌలు గారు అంటున్నారు, రోమపత్రిక 16:17. ఇచ్చకపు మాటలు మాట్లాడే నాలుక. రోమపత్రిక 16. అన్యజనుల మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను మిమ్మును బతిమాలు కొనుచున్నాను, వారిలో నుండి తొలగిపోవుడి. అట్టి వారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు. చూడండి చూడండి, వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకపు మాటల వలనను నిష్కపటుల మనసులను మోసపుచ్చుదురు. ఇప్పుడు నవీన్ ఉన్నాడు, నా దగ్గరికి వచ్చాడండి. నేనేం చేస్తానంటే అతన్ని మోసం చేయడానికి ఇచ్చకపు మాటలు మాట్లాడతాను, సోది మాటలు మాట్లాడతాను, నా హృదయంలో పుట్టిన మాటలు మాట్లాడతాను. వాస్తవానికి దేవుడు చెప్పింది చెయ్యాలి, దేవుడు చెప్పింది పలకాలి. దేవుడు చెప్పింది పలికితే ఏం చేస్తాడు తెలుసా? ఇర్మియాని చెంపదెబ్బ కొట్టారు, ఇర్మియాని బొండ వేసి గుంట్లో పడేశారు, పెద్ద బురదలతో వేశారు. దేవుడు చెప్పింది చెప్పితే ప్రజలకి నచ్చదు. దేవుడు చెప్పమన్నది ఇర్మియా ప్రవక్త చెబితే ఇర్మియా ప్రవక్తని గుంట్లో పడేశారు. ప్రజలు కూడా ఎవరిని నమ్ముతున్నారు తెలుసండి? సోదిగండ్రని చెప్తున్నారు, సోదిగండ్ర మాటలు విన్నారు, ఇంపు మాటలు, ఇంపైన మాటలు, ఇచ్చకప్ప మాటలు నమ్ముతున్నారు ప్రజలు ఈ రోజున. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా. చప్పట్లు కొడుతూ అందరూ కలిసి పాడదాం. పాడాలి పాడాలి. నీ మాట జీవము గలదయ్యా, నీ మాట యేసయ్యా, నీ మాట హల్లెలూయా. దేవుని మాట స్వచ్ఛమైన మాట, దేవుని మాట బలమైన మాట, దేవుని మాట జీవాన్నిచ్చే మాట, దేవుని మాట ఇచ్చకపు మాట కాదు. జనులారా, ఇచ్చకపు మాటలకు చెవియొగ్గు వారలారా, ఈనాడైనా దేవుని మాట వినండి, చెవియొగ్గండి దేవుని మాటలకి. ఇంపు మాటలకి పడిపోమాకండి, కంపు మాటలకి పడిపోమాకండి. ఇచ్చకపు మాటలు, స్తుతి, ముఖస్థుతి, మీ ముఖం ముందు మిమ్మల్ని హెచ్చించేటటువంటి మాటలకి పడిపోమాకండి దయచేసి. దేవుని వాక్యం చెప్తుంది, ధర్మశాస్త్రం చెప్తుంది, ఎవడైనా ఇచ్చకపు మాటలు మాట్లాడుతున్నాడు, నేను మిమ్మల్ని పొగుడుతున్నాడు అంటే మీకు గొలేస్తున్నాడు, మిమ్మల్ని నష్టం చేస్తాకి, మిమ్మల్ని మోసం చేస్తాకి. నేను ఈ మాట ముగిస్తున్నాను. ఆఖరిగా ఇచ్చకపు మాటలు మాట్లాడే నాలుకని దేవుడు ఏం చేస్తాడో చూపించి నెక్స్ట్ మాటలోకి వెళ్ళిపోతా. ఒకవేళ మనలో ఇంతవరకు ఈ మాటలు వింటున్న మనలో ఒకవేళ ఇచ్చకపు మాట్లాడే స్వభావం ఉందనుకోండి, విడిచిపెట్టేద్దాం. లేదనుకోండి మంచిది, ఉంటే విడిచిపెట్టేద్దాం. ఉంటే చూడండి ఎలాంటి భయంకరమైన మాట. కీర్తన 12:2, 12వ కీర్తన 2వ వచనం. అందరూ ఒకరితో ఒకరు మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. అందరూ ఉందా కొందరని ఉందండి?
అందరూ చెప్పాలి. అందరూ నాకు కొందరు ఉందండి అంటే మనందరం ఏ బ్యాచ్ అది ఒప్పేసుకుందాం. ఇక నుంచి అయినా ఉన్న మాట ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడదాం. మిత్రుడు శత్రులైన బరలా ఏదో ఒక రోజు తెలుసుకుంటారు. అదే ఎచ్చకపు మాటలు మాట్లాడు అని కంటే గద్దించువాడే తుదకు దయ పొందుతాడంట. తుదకు అంటే చివరికి ఆడికి తెలిసి వచ్చిన తర్వాత అయినా మన సంగతి తెలుసుకుంటాడు. పోన్లేండి, అర్థమవుతుందా? దయ పొందుకుంటాం మనం ఖచ్చితంగా. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడదాం. లేదు ఎచ్చకపు మాటలు మాట్లాడుతానంటే 3వ వచనం చదవండి. యెహోవా ఎచ్చకములాడు పెదవులన్నిటినీ బెంకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. ఎలా కోస్తారు చెప్పండి? సిట్ రైట్, సిట్ డౌన్. అదే దేవుడు నన్ను నల్లగా పుట్టించాడు కారణం ఏంటో ఇప్పుడే అర్థమవుతుంది నాకు. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. పిల్లలు చూసి భయపడి కూర్చుంటారని సైలెంట్గా. దేవుని స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. ఏం చెప్తున్నాను నేను? ప్రశ్న అడిగాను, చెప్పండి. దేవుడు నాలికని ఎలా కోస్తాడు చెప్పండి? మెల్లగా కోస్తాడా, నిలువుగా కోస్తాడా, అడ్డంగా కోస్తాడా, సిరేస్తాడా, కొన్నది అని నేను అడగట్లా. దేవుడు ఎలా కోస్తాడు అసలు చెప్పనా? దిమ్మ తిరిపి మాట చెప్పనా? ఒక క్యాన్సర్ పుండుని పెట్టాడు అనుకో దేవుడు, ఏమైతే మనంతటి మనమే కోసేది, లేకపోతే ఏమైతే చచ్చిపోతాం. క్యాన్సర్ అంతా ఉంటే పాకేద్దే. క్యాన్సర్ ఏ ఆర్గన్కి వచ్చిందో, ఆర్గన్ ఏనండి, ఏ అవయవానికి వచ్చిందో ఇంగ్లీష్ అన్నప్పుడు మనం ఏమో ఊరుకోవాలి ఉండం, ఎక్కడలేని మాటలు వచ్చేస్తాయి. ఆ ఒక్క అవయవానికి వచ్చిందనక ఆ ఒక్క అవయవం తీగిపోతే మిగతా అవయవాలన్నీ పాడైపోతాయి. కాబట్టి దేవుడు ఏం చేయడు, అక్కడే ఉంటాడైనా. ఒక్క క్యాన్సర్ పుండు పెట్టాడు అనుకో నాలుగుకి, మనంతటా మనమే వెళ్ళి కోయించుకుంటాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మా అమ్మకి ఇంజక్షన్ అంటే భయం, కానీ కడుపులో కంతి వచ్చింది. ఏమంటుంది? సామనన్నా చేస్తాను కానీ నేను ఆపరేషన్ చేయించుకొని అంటుంది. మళ్ళీ కాసేపటికి ఏమన్నా తెలుసా, నా మనవరాలు చూడకుండా నా మనవరాలు నేను కొడుకుని పోయానా? ఆహా, అసలు కంటే నా పిల్లలు అలా ఏమైపోతుంది, నేను చేయించుకుంటా, బాధని ఆపరేషన్ చేయించుకుంటా. అది బతకాలంటే చేయించుకోవాలి, తప్పదగా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి నిర్మోహటంగా దేవుని వాక్యం చెప్తుంది. దేవుని ప్రియ, ఇది కొంచెం కఠినమైన మాటే. దేవుని ప్రియ సంగబిడ్డలారా, ఇచ్చకములాడే నాలుకను మీరు కలిగి ఉంటే ఈ రోజైనా ఆ స్వభావాన్ని విడిచిపెట్టండి. పాత స్వభావాన్ని విడిచిపెట్టండి. ఏ స్వభావాన్ని ధరించుకోవాలి? నవీన స్వభావం. నవీన స్వభావం అంటే ఏంటి? నూతన పురుషుడు. నూతన పురుషుడు అంటే ఎవరు? క్రీస్తు. క్రీస్తు యొక్క స్వభావాన్ని మనం ధరించాలి. యేసుక్రీస్తు ప్రభులో ఎక్కడ మాట్లాడిందో నిర్మోహటంగా మాట్లాడేవాడు తప్ప మొహమాటం లేనివాడు యేసయ్య. గట్టిగా చప్పలు కొట్టి మనం మహింపరుద్దాం. నా యేసయ్యలా మాట్లాడు, నా యేసయ్యలా మాట్లాడు, నా యేసయ్యలా ప్రేమించు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. మారు మనసు పొందలేత నరకానికి పోతావు చెప్పు డైరెక్ట్గా. అవతల వాడు తిట్టుకున్నా పర్లేదు. యేసుక్రీస్తు ప్రభుల దగ్గర మనం నేర్చుకోవాల్సిందే. మొహమాటం లేని బోధ చేశాడండి ఆయన. పరిసైలకు ఒక బోధ, సుంకర్లకు ఒక బోధ, ఉన్న వాళ్ళకి ఒక బోధ, లేని వాళ్ళకి ఒక బోధ చేయలేదు ఆయన. నేను అనుకో నవీన్తో ఒక రకంగా మాట్లాడతాను, చెల్లెమ్మతో ఒక రకంగా మాట్లాడతాను, సహోదరితో ఒక మాట మాట్లాడతాను, చైతుతో ఒక రకంగా నేను వ్యక్తిగత మానవ స్వార్థపూరితమైన స్వభావం కలిగిన వాడిని కాబట్టి మనిషి దగ్గర ఒక మాట మాట్లాడతాను నేను. కానీ వాక్యం ఎవరినైనా ఖండించేది. నిప్పట్టుకుంటే ఎవరికైనా కాలుతుంది. అర్థమవుతుందా? పరస్త్రీ ఇరికైన గుంట. ఇంకొక మాట ఉంటుంది, తన పొరుగు అని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నశించును. ఏ ప్రకారం అంటే, ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకొని ఎడల తన ఒడి కాలకుండునా, అలాగే తన పొరుగు అని భార్యను కూడువాడు ఆ ప్రకారమే. ఇచ్చకపు మాటలు మాట్లాడే స్త్రీల దగ్గర నష్టపోమాకండి, మోసపోమాకండి. ఎంతో మంది ఇచ్చకపు మాటలు మాట్లాడే మాటలు విని భార్యకి అన్యాయం చేసి, కన్న బిడ్డలకి అన్యాయం చేసి, కుటుంబానికి అన్యాయం చేసి, ముఖస్థుతి చేసే మాటలకు పడిపోయి, పొగిడే మాటలకు పడిపోయి, ఇంట్లో ప్రాణప్రదంగా ప్రేమించే భార్య బిడ్డల్ని వదులుకొని అలాంటి పనికి మాలిన పోకిరి చేష్టలు చేసే అమ్మాయిల వెనకాల వెళ్ళిపోయి నాశనం అయిపోయిన పురుషులు ఎంతో మంది ఉన్నారు. ఇచ్చకపు మాటలకు పడిపోమాకండి, స్త్రీలైనా పురుషులైనా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకో పావుగంట ఉంది. ఈ పావుగంటలో మరి 3 నాలుకల గురించి కూడా చెప్పేస్తా. ఇప్పుడు రాసుకోండి. రెండో మాట, 4వ పార్ట్ 4లో రెండో మాట, బడాయి నాలుక. సామెతల గ్రంథం. నేను నాలుకలు తెస్తావరా నాయన అనుకుంటున్నారు కదా. సామెతలు 27:2
తీయండి త్వరగా. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. చాలు, దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను సబ్జెక్ట్ మార్చాను. ఇంతకుముందు పొగడత గురించి చెప్పాను కదా, అది వేరే కోణం, ఇప్పుడు వేరే కోణం. కొన్ని రకాల వాళ్ళు ఉంటారండి, ఎదుటోళ్ళు పొగడతాం కాదు, వీళ్ళ పొగుడుకుంటారంట. అర్థమవుతుందండి? వీళ్ళ కొందరు ఉంటారు తమ్మును తాము పొగుడుకుంటారు, దాన్నే బడాయి అంటారు. ఏమంటారు దాన్ని? బడాయి అంటారు. గొప్పలు చెప్పుకోవడం అంటారు. నాకు ఇంత బంగారం ఉంది, నాకు ఇన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి, నాకు ఇన్ని ఎకరాలు ఉన్నాయి, నాకు ఇన్ని కార్లు ఉన్నాయి, నాకు ఇన్ని మేడమెద్దులు ఉన్నాయి. ఏంటంటా ఉంటే నీకు ఎన్ని బత్తాల బియ్యం ఉంటే ఏంటి? పూటకి ఎంత తింటావమ్మా? ఇంతే తింటా, పట్టినవి తింటా కానీ బత్త తినేస్తావా రోజుకి? 4 బత్తాలు ఉన్నాయని, బీరువా నిండా బట్టలు ఉన్నాయని చెప్పి రోజుకి 4 జతలు వేసుకుంటావా? ఒక జత వేసుకుంటాం. ఎంత ఖరీదైన వస్త్రమైనా సాయంత్రానికి ఎడవలసిందే, ఎంత ఖరీదైన చెప్పులైనా ఇంటి బయట ఎడవలసిందే. ఇంట్లో పెట్టుకుని మ్యూజియంలో పూజిస్తావా? ఇంట్లో చెప్పులు 10,000 రూపాయల చెప్పులు అని చెప్పేసి ఇంట్లో పెట్టుకుంటావా? నువ్వు 10,000 రూపాయలు పెట్టి కొన్నా సరే నువ్వు అది బయటే కదా ఎడవలసిందే. ఈ గ్రహింపు ఉన్నవాడు నా చెప్పుల రేట్ ఎంత తెలుసా, నా షూ రేట్ ఏంటో తెలుసా, నా చీర ఖరీదు ఏంటో తెలుసా, నా చీర మీద ఉన్న మెరుపు ఏంటో తెలుసా? పనికి మాలిన మాటలు, బడాయి మాటలు, గొప్ప మాటలు, దేనికి ఉపయోగం లేని మాటలు. నోరెత్తితే కొంతమంది బడాయి వాళ్ళకు పోసేస్తారండి. మామూలు బడాయి కాదు. చూడండి, నేను అంటాం కాదు. కీర్తన 49:18. కీర్తన 49 కీర్తన. నీకు నీవే మేలు చేసుకొంటివని మనుషులు నిన్ను స్తుతించినను, తన జీవిత కాలమున ఒకడు తన్ను పొగుడుకొనినను అతడు తన పితరుల తనముకు చేరవలెను. వారు మరి ఎన్నడూ వెలుగు చూడరు. ఘనత నుండి ఉండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. ఓ పొగుడుకుంటున్నావు అక్క, చెల్లి, తమ్ముడు అన్నా, రేపు అనే రోజు మట్లోకి వెళ్ళాల్సిందే, నీ పితరుల దగ్గరికి వెళ్ళాల్సిందే నువ్వు అని వాక్యం చెప్తుండే. ఇతరులు నిన్ను పొగిడినా, నిన్ను నువ్వు పొగిడినా, రేపనే రోజు నువ్వు మట్లోకి వెళ్ళిపోతావు. అప్పుడు ఏమైపోతుంది నీ బడాయి అంతా? అప్పుడు ఏమైపోతుంది నీ గొప్పలంతా? కొంతమంది పేరు గొప్ప. మరి ఇంకో మాట చదవండి, సామెతలు 12:9 చదవాలి. ఎంతో కష్టపడి తీసిన రెఫరెన్స్లు అండి. ఒకవేళ మీకు ఇబ్బంది అయితే నేను క్షమించాలి, ముగిస్తాను టైంకే. సామెతల గ్రంథం 12:9. ఆహారము లేకుండాను తనను తాను పొగుడుకొను అని కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. ఆహారము లేక అయ్యన్నను తన్ను తాను ఏం చేసుకున్నాడు అంటండి? దాన్నే అంటారు. మింగమెతుకు లేదు కానీ నేను అనలేదండి, అంటారు అన్నాను, మీరు అనేది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తినటానికి తిన్నుండదు కానీ వ్యాసాలకు మాత్రం ఏం తక్కువ ఉండదంట. బడాయికి మాత్రం బట్టలని, అయ్యని, బంగారం, అదని ఇదని. ఇంట్లో తినడానికి తిన్నుండదు సాయంత్రానికి. కానీ పెద్దోళ్ళు అంటారు ఎచ్చుకుపోతేనంటండి. తెలీదా? ఎచ్చుకుపోతేనంటండి, తెలిసినా చెప్పర్లే. ఎచ్చుకుపోతేనంటండి బోడుగుండి బయటడిందంట. అమ్మ నువ్వేదో అంటావు, వేసి రక్తాలని మాట్లాడకూడదు. ఎచ్చుకుపోతేనంట బోడుగుండి బయటడిందంట. పెట్టుకున్న విగ్గు పెట్టుకున్నట్టు ఉండాలి. నా జుట్టు చూసావా అంటే ఎలా ఉంటుంది? ఎవడో వెనకాల ఫ్యాన్ ఆడతాడు, ఎగిరిపోద్ది. విగ్గెట్టుకున్న వాళ్ళు విగ్గెట్టుకున్నట్టు చిప్ చాప్లా ఉండాలి. గప్చిప్ లాగా ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన. ఒరిజినల్ జుట్టు ఉన్న వాళ్ళు కూడా బిల్డప్ ఎవరు? విగ్గెట్టుకున్న వాళ్ళు. నన్ను చూడు, నా అందం చూడు, నా జుట్టు చూడు, నా పళ్ళు చూడు. బంగారపు పన్ను ఎట్టుకుందంట. నువ్వు బంగారపు పన్ను ఎట్టుకుంటే ఏంటి? స్టీల్ పన్ను, ఏ పన్ను ఎట్టుకుంటే ఏంటి? తినేది ఆహారమే కదా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, సామెతల గ్రంథం 28:4 ముగిస్తున్నాను, తర్వాత మాటలకు వెళ్తాను. సామెతల గ్రంథం 28:4. ధర్మశాస్త్రం త్రోసివేవారు దుష్టులను పొగుడుచుందురు, ధర్మశాస్త్రం అనుసరించువారు వారితో పోరాడుదురు. మనలో చాలా మంది ఏం చేస్తున్నారంటండి, ధర్మశాస్త్రాన్ని తృణీకరించి వద్దన్నా కూడా పొగుడుతూనే ఉంటారంటే. ఎందుకంటే వాళ్ళ దగ్గర లాభం పొందుకోవాలి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏదో స్వభావపక్ష ఉంది. ధర్మశాస్త్రాన్ని తృణీకరిస్తున్నావు నువ్వు, ఇతరులు పొగుడుతున్నావు అంటే. ఇతరులు కూడా కాదంట, దుష్టులనంట. దుష్టుల్ని నువ్వు గద్దించాలి, దుష్టుల్ని నువ్వు ఖండించాలి, వాక్యం చేత వాళ్ళని హెచ్చరించాలి. అంతేగాని పొగడటం ఏంటి? దుష్టుడి దగ్గరికి వెళ్ళి నువ్వు గొప్పడు ఉంటావు, నాకు అర్థం కాదు. వాక్యం ఏం చెప్తుంది? దుష్టుడి కంటే ఎంత దయ చూపిన వాడు నీతిని నేర్చుకున్నాడంట. మన క్రైస్తవుడు వెళ్ళి, మన పాస్టర్ గారు వెళ్ళి దుష్టుడి దగ్గర నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, పరలోకానికి వెళ్ళిపోతున్నావు అంటాడంట. అదేంటంటే దుష్టత్వంతో బతికి పరలోకి వెళ్ళిపోతావా? దుష్టులు దేవుని రాజ్యానికి వారసులు,
దుష్టుల్ని మనం గద్దించాలి, ఖండించాలి, పొగడకూడదు. తన్ను తాను పొగుడుకునే వాళ్ళు ఉన్నారు, ఇతరులను పొగిడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను చెప్తున్న మాట, తన్ను తాను పొగుడుకుంటున్నాడు అంటే తను బడాయికి వెళ్ళిపోతున్నాడు. నేనా నా జీవితంలోనా ఏనాడు ఒకరి దగ్గర చేయి జాతడం లేదు నా బతుకులో. రేపే జాతావేమో, జాగ్రత్త. బళ్ళే వాళ్ళే బళ్ళు. ఒకవేళ ఉన్నదాన్ని బట్టి, ఇంట్లో ఉన్నదాన్ని బట్టి, డబ్బుని బట్టి, బంగారాన్ని బట్టి బడాయి ఒలకపోతున్నావు. రేపు అనే రోజున నిన్ను ఆ స్థాయికి తీసుకురాగల దేవుడు. తెలుసా? ఆ యొక్క వంతును కూలిపోద్ది, అక్కడ బోల్త పడిపోద్ది, అంతమంది చచ్చిపోతారని వాళ్ళకి తెలుసా? ఆ ట్రైన్ వచ్చి ఆ బస్సును గుద్దేస్తుంది అన్న తల్లిదండ్రులకు తెలుసా? తెలిస్తే పంపుతారా? కొంతమంది బడాయిలు, ఎందుకు పనికిరాని బడాయి పలుకులు. మన మాట ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. యేసయ్య ఎక్కడ బడాయి చెప్పుకోలేదండి, యేసయ్య ఎక్కడ గొప్ప చాలా మంది అంటారు, అసలు యేసయ్య తాను దేవునిగా చెప్పుకోలేదు, మీరెందుకు యేసయ్యని దేవుడిగా అంటారు? ఒరే పిచ్చి మహారాజా, మోడీ గారు కోరుకుళ్ళు వచ్చి దాన్ని ఏమంటారు, స్టేజ్ ఎక్కిన తర్వాత నేను ప్రధానిని అని చెప్పుకుంటాడా? ఎందుకు చెప్పుకోడు? అది మనం తెలుసుకున్నాం కదా, మనకి తెలుసు, ఆయనకి తెలుసు, చెప్పుకోనక్కర్లేదు. యేసుప్రభుల వారిని వచ్చి నేను దేవుడిని అంటే, ఇంకా చాలా మంది చెట్టు కడ కూర్చుని జుట్టెర పూసుకుని రకరకాల వాళ్ళు కొత్త దేవుడండి అని పాటలు పాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా మరి వాళ్ళ దేవుడు అన్నారుగా, మనం పూజించేద్దామా? యేసుప్రభు తను దేవునిగా చెప్పుకోలేదు కాబట్టి దేవుడు కాదు అంటున్నావు. మరి తాను దేవునిగా చెప్పుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని పూజించేద్దామా? నేను చెప్తున్న మాట, యేసుక్రీస్తు ప్రభులు వారి మాటల్లో, ఆయన బోధనలో తగ్గింపు ఉంది. ఆయన మాట చెప్పినా అలాగే చెప్పాడు, ఆయన చేసి చూపించాడు. యేసుక్రీస్తు ప్రభులు వారిని గొప్పతనం ఏంటి తెలుసండి? ఆయన చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు. ఏం చెప్పాడు ఆయన? మిమ్మల్ని ద్వేషించి వారి కొరకు ప్రార్థన, మీ శత్రువులని. ఇప్పుడు అదే కలవరి కొండపై చేసి చూపించాడు కదండి. ఆయన కొట్టిన ఆ శత్రువులను ప్రేమించాడు కదండి, కొట్టిన ఆ శత్రువుల కోసం ప్రార్థన చేశాడు కదండి. ఆయన మాటలు ఎక్కడ గర్వం లేదు కదండి. యేసుక్రీస్తు ప్రభువుల వారి మాటల్లో ఎక్కడ బడాయితనం లేదు కదండి. నేను దేవుడిని గొప్పలు చెప్పుకోలేదు కదండి యేసు ప్రభువుల వారు ఎక్కడ కూడా. మరి యేసు ప్రభువుని నమ్ముకున్న మనం కూడా గొప్పలు చెప్పుకోకూడదు. యేసు ప్రభువుల వారు చెప్పిన బోధ, తాను తగ్గించుకున్నవాడు, తాను హెచ్చించుకున్నవాడు. ఒకవేళ నువ్వు బడాయికి పోయి నువ్వు హెచ్చించుకున్నావంటే ఒక్క క్షణంలో దేవుడు తగ్గించేస్తారు. జాగ్రత్త. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దయచేసి తాను పొగుడుకున్న వారులారా, మిమ్మల్ని మీరు పొగుడుకోమాకండి, తగ్గించుకుని ఉండండి. 3వ మాట రాసుకోండి, అతిగా మాట్లాడే నాలుక. సామెతల గ్రంథం 10:19. 12 అవుతుంది, 5 నిమిషాలు ముగిస్తాను. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. ఈ మాట నాతో కలిసి అందరూ చెప్పండి. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మధ్యకాలంలో మా అమ్మ నా దగ్గరికి వచ్చి బాధపడుతుంది, నిష్ఠూరపడుతుంది. ఏం పిల్లడు, నా పరిస్థితి ఏంటి అన్న. ఏం చేసావు అన్న. నేనేం చేయలేదురా, ఎవరో దానిపై దానమ్మ వచ్చి పిలిచింది కదా అని వెళ్ళాను, చెప్పింది కదా అని విన్నాను. అయ్యా నేను నాకెందుకు లేని ఇంట్లోకి వచ్చి కూర్చున్నాను. మళ్ళీ 4 రోజులకి ఆ పక్క వాళ్ళని పిలిచి పలానా బుద్ధి చెప్పిందని ఏదో చెడు వార్త మళ్ళీ అలాగే చెప్పిందంట. ఇప్పుడు వాళ్ళేమనుకుంటారు? ఆ విషయం వాళ్ళ దాకా వెళ్తే మనకు గొడవలు అయిపోతాయి కదా. అందుకనే కదమ్మా నిన్ను ఎప్పుడు గేటు దాటి బయటకు వెళ్ళొద్దు అనేదే. అమ్మ అందుకనే కదా నేను గేటు దాటి బయటకు వెళ్ళొద్దు అనేది. నువ్వు మనశ్శాంతంగా ఉండాలంటే, నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే, నువ్వు నీ ఇంట్లో కూర్చుని ప్రశాంతంగా ఉండు. ప్రశాంతత ఎక్కడికి పోతుందో తెలుసండి? పొరుగు వారితో మాట్లాడడం వలన మోసపోతాం. పొరుగు వారితో ఎందుకంటేనండి, వాళ్ళు చెప్పాలనుకున్న మాటలు కూడానండి, వాళ్ళు అనాలనుకున్న మాటలు కూడా, నేను పలానప్పుడు పలానా ఆవుతో మాట్లాడని తెలుసా, ఆవిడే సాక్ష్యం, ఆవిడే చెప్పింది నాకు. ఇలా మన మీద నేరాలు మోపేవాళ్ళు ఉన్నారండి. సమాజం అలా ఉందండి. అందుకని మానవుడిని మనం నమ్మడానికి ఇల్లేదండి. అర్థమవుతుందా? ఎంత తక్కువ మాట్లాడితే చెప్పరే, ఎంత తక్కువ మాట్లాడితే, అసలు మాట్లాడకపోతే అబ్బా మీకోసం నేను కొడతానని కూడా చెప్పట్లో. దేవునికి స్తోత్రం కలిగినగా. సోత్తను మంచిది, మరీ మంచిది అన్న వాళ్ళారా, ఇక్కడి నుంచి మీరు తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా మాట్లాడతారు, నేను సోత్తం మిమ్మల్ని పసిగడతానంటారు. మళ్ళీ ఆ దయ్యం పట్టిన కుమారుడు తండ్రి అన్నాడంట, నాకు అపనమ్మకం ఉండకుండా నా కొరకు వేడుకొని అన్నట్టు ఉందో మీరు అన్నది. దేవునికి స్తోత్రం కలిగినగా. నేను చెప్తున్నానండి, మీ ఇంట్లో మనశ్శాంతి ఉండాలంటే పూజలు అక్కర్లా, ప్రార్థనలు అక్కర్లా, ఏం అక్కర్లా. నోట్లో నీళ్ళు వేసుకోండి. ఆ ఇరుగు పొరుగు మాట్లాడి మానేయండి దయచేసి.
వాళ్ళ మాటలు ఈ మాటలు వాళ్ళు అలా వెళ్ళారంట, వీళ్ళు ఎలా వెళ్ళారంట, అక్కడ వాళ్ళు చూసారంట, ఇక్కడ వీళ్ళు తగ్గారు. ఎందుకండి మనకు అవసరమా? ఎక్కడ లేని పనికి మాలిన మచ్చలు మనకు అంటుకుంటే తప్పేమీ లేదు. ముగిస్తున్నాను. ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలండి? ఎక్కడి నుంచి? పొరుగు వారితో తక్కువగా మాట్లాడండి. అస్సలు మాట్లాడడం అనేది ఇంకా మంచిది. అబ్బా, మిమ్మల్ని చూస్తాను ఎక్కడి నుంచి నేను. మోగోళ్ళలాగా ఉంటారో లేకపోతే ఏసు రక్తం విజయం. సరే, ఆఖరి మాట రాసుకోండి. ఆఖరి మాట, మూడో మాట ఏం చెప్పి నెత్తిగా మాట్లాడే నాలుక. నాలుగో మాట బూతులు మాట్లాడే నాలుక. బూతులు మాట్లాడే. ఇప్పుడు ఒకటి చెప్తాను, వాళ్ళు ఎవరన్నా నన్ను అడగొద్దు. ఒక ఆయన ఉన్నాడండి, పెద్ద ఆయన, పెద్ద మనిషి, చాలా మంచోడు. ఆపదంటే అడ్డుపడేవాడు, ఎక్కడ కష్టం అంటే అక్కడ వాలిపోయేవాడు. కానీ ఆయనలో ఉన్న చిన్న ఉండకూడని లక్షణం ఒకటి ఉంది. ఏంటంటే మాటకు ముందు బూతు, మాటకు తర్వాత బూతు. వద్దు, దేవునికి స్తోత్రం కలగ మనసులోనే పెట్టుకోండి. ఆయన అంటే నాకు చాలా అభిమానం అండి. కానీ ఒక్క విషయంలో ఆయన నోరెత్తితే నేను పారిపోతాను. నేను అన్న నువ్వు అట్లా మాట్లాడే నేను వెళ్ళిపోతాను మరి అంటాను. ఏమండి, ఇప్పుడు గేదెను తోలికెళ్ళేవాడు ఉన్నాడంటే ఆడికి చదువు సందే లేదు, గొడ్డను తోలికెళ్తున్నాడు కాబట్టి ఆ నుంచి బండి రోజు మాట్లాడతాడు. నువ్వు చదువుకొని జాబ్ తెచ్చుకుని సీఏ చేస్తా, కమిషనర్గా ఉండి, పోలీసుగా ఉండి, లేకపోతే ఒక ఉన్నతమైన పదవిలో ఉండి, ఒక అధికార హోదాలో ఉండి, 10 మందికి చెప్పే స్థితిలో ఉండి, లేకపోతే స్కూల్కి వెళ్తూ చక్కగా మన చైతన్య బలి వెళ్తున్నాడు. చూస్తే ముచ్చటేస్తుంది నాకు. చక్కగా టక్ చేసుకునండి, నాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది అలాగా. అప్పుడు అలాంటి స్కూల్లో యూనిఫామ్లు ఇవ్వాలా? మీరు ఎంత అదృష్టవంతులో. చక్కగా రెమో వెళ్ళినట్టు వెళ్తున్నాడు అండి తమ్ముడు. అసలు అబ్బాయి ఎంత జాగ్రత్తగా నువ్వు అందంగా ఉన్నావు అసలే. నీ క్లాస్ రూమ్లో ఎవరైనా లెటర్ ఇచ్చారనుకో సింపు అతలాడే. ఏసు రక్తమే మాకు పెళ్ళి అయిపోయిందిలేండి, ఏసు రక్తమే చేయం. ఆఖరి మాట బూతులు మాట్లాడిన వాళ్ళకి. ఏమంటే చదువుకునేవాడు బూతులు మాట్లాడితే ఎలా ఉంటుంది? అరే మీ మాస్టర్లు అయ్యానా చెప్పేది మీకు అంటారంటండి. బూతులు మాట్లాడేవాడు అసలు నేను అంటాను, ఇంట్లో తల్లిదండ్రులే బూతులు మాట్లాడుతుంటే పిల్లలు ఎందుకు మాట్లాడరు? పిల్లలు బూతులు మాట్లాడుకుండాలంటే ముందు తల్లిదండ్రులకు బుద్ధి ఉండాలి కదా. ఆవు చెలమైతే ఇంత చదివి నువ్వు బూతులు మాట్లాడుతున్నావు అంటే, నీ నోటిని బూతులు అవుతున్నాయంటే నీకు కామన్ సెన్స్ లేదు అంటే దాని అర్థం ఏంటండి? కామన్ సెన్స్ బుద్ధా? అవునా? అది కామన్ సెన్స్ లేదు. క్రైస్తవుడు కామన్ సెన్స్ లేనివాడు ఉండకూడదండి. కొంచెం సెన్స్ ఉండాలి మనకి, 7 సెన్స్ ఉండాలి. అది పూర్వం మీరు చీకటై ఉంటిరి, ఇప్పుడు మీరు వెలుగులోనికి వచ్చారు. కాబట్టి మీ నోట బూతు మాటలను విసర్జించుడి. ఎఫెసీ పత్రిక 5:4, కొలస్సీ 3:8 బూతులను విసర్జించుడని వాక్యం చెప్తుంది. బూతు మాటలు మాట్లాడే నాలుక మిమ్మల్ని బట్టి దేవునికి అవమానం కలుగుతుంది. తలలో వంచని ప్రార్థన చేసుకుందాం. 4 విషయాలు ఈరోజు మనం నేర్చుకున్నాం. 12 అయింది, ముగిస్తున్నాను. 12 అయింది, దయచేసి నా సమయాన్ని ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థించగలిగిన వారు మోకరించండి. ఈరోజు 4 విషయాలు. ఏ నాలుక? ఇచ్చకములాడు నాలుక, బడాయి నాలుక, అతిగా మాట్లాడే నాలుక, బూతులు మాట్లాడే నాలుక. ఈ 4 స్వభావాల్లో ఈ మాటలు వింటున్న మీలో ఏ స్వభావం ఉందో నాకు తెలీదు, ఒప్పుకుని విడిచిపెట్టేయండి. యేసుక్రీస్తు ప్రభుల వారి నోట జీవం కలిగిన మాటలు వచ్చేవి. జీవం కలిగిన మాటలు ఆయన మాట్లాడితే జీవం లేని వాళ్ళకి కూడా జీవం వచ్చేది, చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికేవాళ్ళు. అది పనికి మాల మాటలు యేసయ్య ఎప్పుడు మాట్లాడాల. యేసయ్య ఎప్పుడు హెచ్చింపు మాటలు మాట్లాడాల, తను హెచ్చించుకోవాలా. యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరికీ మంచి మాదిరి చూపించి వెళ్ళారండి. నోరు తెరవలేదండి ఆయన, ఎన్నో అన్నారు ఆయన్ని, కానీ ఆయన నోరు తెరవలా. నిగ్రహం ఉండాలి. ఒక మాట అంటే నువ్వు 4 మాటలు అంటున్నావు అంటే నీకు నిగ్రహం లేదు. మాట అనే వాళ్ళకి నువ్వు 4 మాటలు అంటున్నావు అంటే నీకు నిగ్రహం లేదు. నా యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర నిగ్రహం ఉంది. నిగ్రహం కలిగిన ఆత్మ నేను ఇస్తాడు నీకు. నేను తట్టుకోలేకపోతున్నాను, ఓర్చుకోలేకపోతున్నాను, నా తప్పు లేకపోయినా నన్ను అంటున్నారు, నేను ఎందుకు ఊరుకోవాలి, నేను ఎందుకు కూర్చోవాలి అని దేవుని ప్రియ సహోదరి సహోదరుడు, ఒకవేళ నిన్ను నువ్వు అంచుకోలేకపోతున్నావేమో, ఈరోజు సూటిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బాప్తిసం తీసుకుని బలలో పాలు పంపులు పొందుతున్న నీవు ఎచ్చకంలాడుతున్నావా? ఎదుటివారి మాట మెప్పించే మాటలు మాట్లాడుతున్నావా? కల్లబులి మాటలు మాట్లాడుతున్నావా? అలాంటి మాటలు మనం మాట్లాడకూడదండి. మనం దేవుని బిడ్డలం. ఇచ్చకపు మాటలు మాట్లాడకూడదు. ఇచ్చకపు మాటలు మాట్లాడిన నాలుకలను యెహోవా కోసివేస్తాడంట. ఇది హెచ్చరికతో కూడిన మాట. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడదాం. లేని మాటలొద్దు, మనకి లేని మాటలొద్దు, కల్లబులి మాటలొద్దు. ఎదుటివారిని పడగొట్టేయాలని, ఎదుటివారిని మోసం చేయాలని, ఎదుటివారిని నష్టం చేయాలని మనం అలాంటి మాటలు మాట్లాడకూడదండి. ఒకవేళ మనం మాట్లాడితే ఇంకొకరు మన దగ్గర అలాగే మాట్లాడి మనల్ని మోసం చేస్తారు. నువ్వు ఎదుటివారిని మోసం చేస్తావు, ఇచ్చకప్పు మాటలు మాట్లాడి. వేరొకడు నీ దగ్గర మాట్లాడి నిన్ను మోసం చేస్తాడు. అవసరమా?
నువ్వేది విత్తుతావు అదే కోస్తావు. కాబట్టి యథార్థవంతులే ఆయనకి ఇష్టలు. ఇచ్చకపు మాట్లాడేవారు ఆయనకి ఇష్టం కాదు. నువ్వెంత గొప్ప సింగర్వైనా, నువ్వెంత కానుకిచ్చేవాడువైనా, నువ్వెంత గొప్ప విశ్వాసమైనా, నువ్వెంత సీనియర్ మోస్ట్ అయినా, దేవుడు నీ నుంచి ఆశించేది సీనియారిటీ కాదు, సిన్సియారిటీ. సీనియారిటీ ఎందుకు? దండగా. ఇన్నేళ్ళయింది నేను యేసుప్రభుని నమ్ముకుని, ఉపయోగం ఏంటి? జీవితంలో మాదిరి చూపిస్తున్నామండి. యేసుప్రభులు వారు ఇచ్చకపు మాటలు మాట్లాడలేదు అక్కడ. యేసుప్రభులు వారు బూతు మాటలు మాట్లాడలేదు అక్కడ. యేసుప్రభులు వారు బడాయి మాటలు మాట్లాడలేదు అక్కడ. యేసుప్రభులు వారు విస్తారమైన మాటలు మాట్లాడలా. ఆయన మాట్లాడిన కొన్ని మాటలే అనేకుల జీవితాలను ఉజ్జీవింపచేసాయి. చెడు మాటలు మాట్లాడితే అనేక మంది పతనమైపోతారండి. మన నోట మంచి మాటలు రావాలి, ఎందుకంటే మన ప్రభు బిడ్డలం కదా. పోకిరి మాటలు, పనికిమల మాటలు, వ్యంగ్యపు మాటలు, విమర్శనాత్మక మాటలు, తొందరదలిచే మాటలు, డబల్ మీనింగ్ మాటలు తప్పండి, తగదు. అహంకారముగా మాట్లాడుట బుద్ధిహీనునికి తగదు. అహంకారంగా మాట్లాడుతున్నావా? నాకేంటి, నాకింత ఆస్తి ఉంది, నాకిన్ని ఇల్లులు ఉన్నాయి, నాకింత పొలం ఉంది, అహంకారం పొందుతున్నావా? తప్పండి. బడాయి అంటారు దాన్నే. బడాయి పోవద్దు. బళ్ళే వాళ్ళే బళ్ళు. ఏ పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి దేవుని ప్రియ సంగమా, తగ్గించి మాట్లాడదాం, తక్కువగా మాట్లాడదాం, మనల్ని మనం తగ్గించుకుందాం. దేవుని వాక్యం చెప్తుంది, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన మనసు కలిగి ఉంటే మనం తక్కువగా మాట్లాడతాం. విస్తారమైన మాటల దోషం. అతిగా మాట్లాడదు. తేనె ఆరోగ్యానికి మంచిదే, కానీ ఎక్కువగా తింటే విషం. స్నేహితుడే కదా ఎక్కువగా మాట్లాడుతున్నావా? విషం. బంధువే కదా ఎక్కువగా మాట్లాడుతున్నావా? విషం. ఎవరితో ఎక్కువ మాట్లాడకండి. 2-3 minutes అంతే, కట్ చేసేయండి. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు, ఎవడో నిన్ను పొగుడుతున్నాడంటే నేను పడగొడతాను చూస్తున్నాడు. పొగిడితే నీ భర్త నేను పొగడాలి, పొగిడితే నీ భార్య నేను పొగడాలి. పరస్త్రీయ పాలన పొగడం ఏంటి విచిత్రం? కాకపోతే ఎవడో నువ్వు అందంగా ఉన్నావు అన్నాడంటే నిన్ను పడేస్తాక చూస్తున్నాడు. యవనస్తురాలా, నీ అందం గురించి నీ భర్త పొగడాలి. నేను ఆడవిడ పనికి మళ్ళీ పొగడడానికి అసలు అక్కడే అర్థం చేసుకో, ఆడిలో చెడు దృష్టి ఉందని. ఆడు చెడు దృష్టి కలిగిన వాడు కాబట్టి నిన్ను పొగుడుతున్నాడు. లేకపోతే ఇంట్లో భార్యను పొగుడుకుంటాడు. పనికి మళ్ళీ ఇంట్లో పట్టించుకోరు కొంతమంది. ఇచ్చకపు మాటలు మాట్లాడేవారు ఈదులంటానే తిరుగుతారు, సందుల దగ్గరే ఉంటారు. దయచేసి ఇచ్చకపు మాటలకే పడిపోమాక. ప్రార్థన చేద్దాం. ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వెత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ఈరోజు జ్ఞానేంద్రియాల నిమిషంలో నుంచి నాలుకను గురించిన ప్రస్తావన 4 విషయాలు మీరు తెలియజేశారు. ఇచ్చకములాడుట, బడాయి, విస్తారమైన మాటలు, బూతులు మాటలు మాట్లాడే నాలుక, ఇలాంటి స్వభావాలు ఒకవేళ నా ఆత్మ బిడ్డల్లో ఉంటే ఈ రోజైనా నీ వాక్యము చేత ఖండించబడడానికి సహాయం చేయాలి. అలవాట్లు పొరపాటుగా కూడా నోట బూతు మాటలు ఉచ్చరించడానికి వీల్లేదు ప్రభువా. స్వచ్ఛంగా నా ఆత్మ బిడ్డలు ఉండాలని ఆశతో ప్రార్థిస్తున్నాను. కృపామినిష్టి సంఘ బిడ్డలందరినీ కూడా దర్శించండి. ప్రతి నాలుకను, ప్రతి పెదవిని కాల్చండి. అయ్యా, నీ దర్శనం పొందుకుని యెషయా అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని. ఆ సందర్భంలో కెరూబు నిప్పు తీసుకుని వచ్చి యెషయా పెదవులకు తగిలించగా అతని పెదవులు పవిత్రమయ్యాయి. ఈనాడు ఇదిగో నీ సేవకుడైన నేను ఈ వాక్యమనే నిప్పుని ప్రకటించాను ప్రభువా. ఈ వాక్యమనే నిప్పు ఎవరైతే నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని ఒప్పుకున్నారో నీ సన్నిధిలో ఇప్పుడే యేసునామములో వారి పెదవులు కాల్చబడును గాక, యేసునామములో పవిత్రపరచబడును గాక, నీతి గల మాటలు పలుకుదుము గాక, నెమ్మదినిచ్చే మాటలు పలుకుదుము గాక, జీవమునిచ్చే మాటలు పలుకుదుము గాక, ఆశీర్వాదకరమైన మాటలు పలుకుదుము గాక. ప్రభువా, దీవెనకరమైన మాటలు మన నోట దయచేయండి. పనికి మాలిన మాటలు, బూతు మాటలు, విచ్చకపు మాటలు మా నోట రానియద్దు ప్రభా. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మీ సిలువ రక్తాన్ని మాపై ప్రోక్షింప చేయండి. బిడ్డలందరినీ పరిశుద్ధపరచండి. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.